బొప్పాయి, నువ్వు చాలా పెద్దదానివయ్యావు. ఇప్పుడిక నీవు చాలా త్వరలోనే నేలమీదకు జారిపోతావు. నేను జారిపోతాను. ఏ జంతువుకి కూడా తెలియకపోతే బాగుండు నేను మాయా బొప్పాయిని అని. ఏ స్వార్థపరులైనా నన్ను తీసుకెళితే ఏమేం కోరుకుంటారో తెలియట్లేదు. అరే, నువ్వు కాని ఏం మాట్లాడకూడదు. అలా నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏ జంతువుకి కూడా నువ్వు మాయా బొప్పాయివి అని తెలియదు. ఈ ఐడియా బాగుంది. అరే వా, దొరికింది ఈరోజు ఆహారం. మీటు భూమి మీదకి దిగి దాని దగ్గరికి వెళ్ళింది. అది బొప్పాయిని ఒక 2 సార్లు కొరుకుతుంది మరియు సంతోషంగా తినడం ప్రారంభించింది. ఎంత రుచికరమైన బొప్పాయి, మజా వచ్చింది. అబ్బా, కొంచెం నీళ్లు దొరికితేనా ఇంకా బాగుంటుంది. అది అలా అనగానే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. అది చూసి మిట్టుకి షాక్ అయింది మరియు దాని ముందు నీళ్ల కుండ ఒకటి ప్రత్యక్షమైంది. అరే, ఈ చమత్కారం ఏమిటి? నేను అలా కోరుకున్నానో లేదో వెంటనే బొప్పాయి మెరిసింది. తర్వాత ఈ నీళ్లు కూడా. ఒకవేళ ఇది మాయా బొప్పాయి కాదు కదా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు. అరే వా, నువ్వు మాట్లాడగలుగుతున్నావు కూడా. అవును మీటు, నేను మాయా బొప్పాయిని. ఏదైనా జంతువు ఒకవేళ నన్ను ఒక బైట్ తిని ఏదైనా కోరుకుంటే నేను వారి యొక్క కోరిక నెరవేరుస్తాను. ఓ అలాగా. కానీ ఒకవేళ నీ దగ్గర తినడానికి అసలు ఏమీ లేకపోతే అప్పుడేం జరుగుతుంది?